బీసీ అంటే ఒక కులం కాదు ఒక సంఘం అన్నారు బీసీ నేతలు. బీసీ రిజర్వేషన్ల సాధనకై హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన బీసీల ధర్మ పోరాట దీక్షలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ అమలయ్యే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీల రిజర్వేషన్ పోరాటం ఏ పార్టీకి సంబంధించిన విషయం కాదన్నారు. అన్ని పార్టీల బీసీ నేతలు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. గల్లీతో పాటు ఢిల్లీలోనూ బీసీల హక్కుల కోసం ఫైట్ చేయాలన్నారు. బీసీలు ఎవ్వరికీ యాంటీ కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ కు మద్దతిస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరపొద్దని డిమాండ్ చేశారు నేతలు. మొదటిసారి ధర్మ పోరాటం అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టేందుకు ముందు నేను బీసీ జేఏసీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పటికైనా సమాజంలో వస్తున్నటువంటి మార్పును గమనించి ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బీసీ అనేది కులం కాదు. అనేకమైనటువంటి దేశంలో ఉన్నటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళు కులాలుగా ఏర్పడి వాళ్ళు ఏర్పడినటువంటి ఒక సమూహమే బీసీ సంఘం అని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ బీసీ వర్గాలకు సరైనటువంటి ఒక ప్రాతినిధ్యం ఉండాలని చట్టరూపణ చేస్తే కానీ మిగతా వారితో పోటీపడి నిలబడలేరని నేను మీకు సభాముఖంగా మనం చేస్తున్నాను. కేవలము ఈ ఉద్యమం తాత్కాలికమైనది కాకుండా దీర్ఘకాలికమైన ఉద్యమం చేస్తూ మన లక్ష్యాన్ని మనం సాధిద్దామని తప్పకుండా నాకు విశ్వాసం ఉంది. 42% రిజర్వేషన్లు బీసీలకు తప్పకుండా వస్తాయనే విశ్వాసం నాకు తప్పకుండా ఉంది. ఇవాళ మరి మనం బీసీ రిజర్వేషన్లు 42% పెంపుకై చేస్తున్నటువంటి ఈ పోరాటానికి నేను సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ఇందులో భాగస్వాములుగా కూడా ఉన్నాం. మేము కూడా ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలని అన్ని స్థాయిల్లో దీంట్లో భాగస్వాములుగా నడవాలని చెప్పి తీర్మానించుకున్నాం. ఇది మనకు కీలకమైన హక్కు. ఈ హక్కు భాగస్వామ్యాన్ని కల్పిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని విస్తృతపరుస్తుంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రతి మనిషికి ఒక విలువ. రిజర్వేషన్ల అమలుకై సాధనకై మనందరం ఐక్యంగా నిలబడదాం, ఐక్యంగా పోరాటాన్ని సాగిద్దాం. ఈరోజు మీరు దీక్ష చేస్తున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం మళ్ళీ ఈ పోరాటం ముందుకు తీసుకువెళ్ళటానికి మా వంతు సంపూర్ణ సహకారం భాగస్వామ్యం ఉంటుందని హామీ ఇస్తూ మీ అందరికీ సెలవు. జై బీసీ. బీసీ వర్గ సంబంధించిన వ్యక్తిగా ఇక్కడికి రావడం నా బాధ్యతగా గుర్తించి ఇక్కడికి రావడం, మీ అందరికీ దీనికి మద్దతు పలుకుతూనే కార్యాచరణ రూపొందించే క్రమంలో ఒక వర్గంగా ఏర్పడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మనం అందరం ఏకంగా ఒక వర్గంగా ఏర్పడ్డప్పుడే ఇది సాధన అవుతుందని కూడా, రాష్ట్ర విభజన జరిగితే సామాజిక న్యాయం కూడా ఏర్పడుతుంది, వసీ వర్గీకరణ సమస్య కూడా తీరుతుంది, అత్యధిక శాతం ఉన్న జనాభాకి అధికారంలో పాలు పంచుకునే నిర్ణయాధికారం చేసే అవకాశం వస్తుందని చెప్పి భావించడం జరిగింది. నేను ఎప్పుడు అంటుండేవాడిని, సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నాను. అది జరగలేదు. రిజర్వేషన్స్ ఎందుకు అవసరం అనేది ఇవాళ ఎస్పెషల్లీ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో ఉన్న యువతకి దీని తీవ్రత అర్థం కావట్లేదు. న్యాయవాదులతోటి, డాక్టర్లతోటి, టీచర్లతోటి, ఉద్యోగస్తులతోటి, ఆఖరికి సఫాయి కార్మికులతోటి కూడా రిజర్వేషన్స్ వస్తే ఏమొస్తుంది అనేది వాళ్ళకు, మనం ఎక్కడ పోయినా, పెళ్లికి పోయినా, సాగు పోయినా ఈ రిజర్వేషన్స్ యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందనేది అనిపిస్తుంది. అట్లా వివిధ గ్రూపులని ఇది మీకు కూడా నష్టం అవుతుంది, ఇదేదో జాజు శ్రీనివాస్కు ఇంకా రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు ఇది, లేక బీసీ వర్గాలకు కొన్ని సజెస్తున్న వాళ్ళకు కూడా కాదు ఇది. మనం ఎట్లా జీవితం అయిపోయింది, రేపటి భవిష్యత్తు కొరకు ఏ విధంగా ఉండాలి దానిపైన జరుగుతూ ఉంది. ఎలక్షన్ అయిపోయింది, జూబ్లీహిల్స్ ఎవరి రాజకీయాలకు అయిపోయినాయి. కోర్టులు కూడా ఒక నెల తర్వాత వచ్చేది వస్తుంది, తర్వాత కౌంటర్ కూడా 2 వారాల తర్వాత వచ్చేది. దాని తర్వాత హైకోర్టు ఏమిస్తుందాన్ని, హైకోర్టు నుంచి అప్పీల్కు ప్రభుత్వం పోతుంది సుప్రీంకోర్టు. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, లేదంటే అనుకూలంగా వస్తే వ్యతిరేకులు సుప్రీంకోర్టుకు పోతారు. ఎటొచ్చి మళ్ళీ ఇదంతా కూడా సుప్రీంకోర్టులో నడుస్తుంది. కానీ పార్లమెంట్లో చట్టం అనేది ప్రధానమైన అంశం. మనం క్షేత్రస్థాయి నుంచి నిర్మాణం ఇప్పటికి చేసిండ్రు. క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాన్ని నిర్మించడానికి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడికక్కడికి ఆయా స్థానిక నాయకత్వం ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు కానీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం తేవాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తున్నది. మొదటి దశలో
ఏ విధంగా ముందుకు పోవాలనేది మీరు ఒక కార్యాచరణ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. పెద్ద ఎత్తున బీసీ సంఘాలు కూడా దేశవ్యాప్తంగా వాళ్ళు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇది మొదటి విజయంగా సాధించుకొని రెండో విజయానికి మనం అందరం పోవడానికి మీ ఎంట మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తూ జై బీసీ. ఇదే ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో 42 రోజులు సకల జనులు చేసిన ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మె జరిగినటువంటి సందర్భం ఉంది. ఆ చారిత్రాత్మకమైన సమ్మె నుంచి ఇప్పుడు మళ్ళీ 42% డిమాండ్ అడుగుతున్నటువంటి సందర్భం. ఆనాడు సకల జనులు కదిలి వచ్చారు. ఇప్పుడు కూడా సకల జనులు కలిసి రావాలని చెప్పేసి ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ధర్మ పోరాట దీక్ష ధర్మ యుద్ధంగా మారేంత వరకు కూడా ముందుకు సాగాలి. ఆ సాగే నేపథ్యం కోసం మాత్రమే ఈ నిప్పు రాజేస్తున్నటువంటి సందర్భం. 6 అంశాలను పెట్టారు. 6 రోజుల కార్యక్రమంగా చేస్తున్నారు. బీసీలందరినీ సమీకృతం చేసే ఆ చిన్న చేతులతోటి చాలా పెద్ద సమూహాన్ని చేస్తున్న కార్యక్రమం కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాలా. అందరూ కలిసి రావడం కోసం మనం ఏం చేస్తాం. 42% సంబంధించి చట్టబద్ధంగా మాకు ఇవ్వాల్సినటువంటి దాన్ని ఇవ్వాలి అన్నటువంటి కోణంలో చేయాలి. అది చేయని సందర్భంలో తప్పకుండా మన పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలా, వేగంగా తీసుకుపోవాలా. ఈరోజు ఈ ధర్మ పోరాట దీక్ష పల్లె నుంచి పట్నం వరకు ప్రతి గ్రామంలో, మండలంలో, జిల్లా కేంద్రాల్లో ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ఎవరికి వ్యతిరేకం కాదు. ఈ దీక్ష ఎవరి పీఠాలను కదిలించడానికి కాదు. ఈ దీక్ష పాలకుల ఎవరైతే ఢిల్లీ పాలకులు ఉన్నారో, ఎవరైతే గల్లీ పాలకులు ఉన్నారో ఆ పాలకులు కళ్ళు తెరిచి ఈ ధర్మాన్ని రక్షించడానికి రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు సాధన కోసం మాత్రమే ఈ దీక్ష పెట్టినాం. చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం చేయాలి. నరేంద్ర మోదీ బీసీ అయినప్పటికీ 11 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు చేసింది ఏంది అంటే బీసీలకు అల్లికి అల్లి, సున్నకు సున్నా. ఆయన ఏమి చేయలే. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇవాళ దేశవ్యాప్తంగా కులగణన కావాలి, ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ గారిని తీసుకొని అలాగే అఖిల పక్షాన్ని తీసుకొని ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే, మీకు సమయం ఇవ్వకపోతే అక్కడనే ప్రధానమంత్రి ఇంటి ముందర వంట వార్పు పెట్టండి. రాష్ట్రపతి గారిని కూడా కలవండి. రాష్ట్రపతి గారు ఇవ్వకపోతే రాష్ట్రపతి భవన్ ముందర వంట వార్పు కార్యక్రమం పెట్టండి, లేదా అక్కడనే బైఠాయించండి. మీరు కొట్లాడితే బీసీ సమాజం మీ వెంట ఉంటది.